అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఒక భారత ఆర్మీ తీసుకున్నటువంటి ఒక చర్య ఏదో ఉందో దాన్ని ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు స్వాగతిస్తూ ఉంది. ఈరోజు భారతదేశ పౌరులపైన భారతదేశంలో జీవిస్తున్నటువంటి ఒక భారతీయులపైన చేయి వేస్తే విడిచిపెట్టేది లేదని చెప్పేసి ఈరోజు ఆర్మీ ఈరోజు గట్టి సమాధానం ఇస్తూ ఉంది. దీనికి యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం సమయంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల స్థావరాలపైన ఈరోజు మన భారత ఆర్మీ ఒక మిసైల్స్ ద్వారా వాళ్ళ యొక్క గూఢచారాలను వాళ్ళ యొక్క గూఢారాలను లేపేసిన సందర్భంలో ఈరోజు ఎంతో ఆనందదాయకం. దానికి ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ మద్దతుగా ఈరోజు వాళ్ళ యొక్క ఉగ్రవాదుల యొక్క శవాలకు లాంఛనాలతో అధికారికంగా జరపడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈ సందర్భంగా సూటిగా ఈ ప్రపంచాన్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు, ఈరోజు ఉగ్రవాదులు దేశం ఏదైనా ఉందంటే అది కేవలం పాకిస్తానే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం కూడా ఈరోజు పాకిస్తాన్కి ఎవరు కూడా మన మద్దతు ఇవ్వద్దు, ఈరోజు పాకిస్తాన్కి ఎవరు కూడా తినుబండారాలను పంపించద్దు, యుద్ధానికి సంబంధించిన సామాగ్రి కూడా ఇవ్వద్దని చెప్పేసి ఈరోజు ప్రపంచం చెప్తా ఉంది. ఈరోజు కాబట్టి ప్రపంచమంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ప్రపంచమంతా కూడా ఏకమై ఈరోజు భారత్ వైపు చూస్తోంది. అంటే భారత్ ఈరోజు అగ్రగామి స్థానానికి ఈరోజు విశ్వగురు స్థానానికి వెళ్ళబోతోంది. కాబట్టి ప్రపంచమంతా ఈరోజు భారత వైపు చూడడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఉగ్రవాదులు ఉన్నటువంటి దేశం పాకిస్తాన్ను హతమార్చే దిశగా ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలను ఎవరిని కూడా ఇవ్వలేదు, ఆర్మీని ఎవరిని ఇవ్వలేదు, కేవలం ఉగ్రవాదులు ఈరోజు ప్రపంచంలో జీవిస్తున్నటువంటి ఈరోజు శాంతి భద్రతలు జీవిస్తున్నటువంటి ప్రజలపైన ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పేసి ఈరోజు ఉగ్రవాదుల పైన ఈరోజు భారత్ తీసుకున్నటువంటి చర్య ఏదో ఉందో దీని అందరూ కూడా స్వాగతించాల్సిన విషయమే. కానీ ఇప్పటికి కూడా మన దేశంలో అనేక మంది కూడా ఈరోజు పాకిస్తాన్ తొత్తులుగా ఉగ్రవాదులకు సపోర్టుగా ఎంతో మంది కూడా స్థానికంగా ఉగ్రవాదులకు సపోర్టుగా ఈరోజు సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారు. దాన్ని వెంటనే వెనక తీసుకొని యావత్ భారత్ ప్రజానీకానికి మీరు మీడియా ముఖంగా క్షమాపణ చెప్పి వాళ్ళపైన ఈరోజు దేశద్రోహ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఏబీపీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశం పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటే నువ్వు ఎవరైతే అర్బన్ నక్సలిజం పేరుతోని ఈరోజు కళాశాల క్యాంపస్ల కేంద్రంగా యూనివర్సిటీల కేంద్రంగా కొంతమంది ప్రొఫెసర్లు ప్రిన్సిపల్లు ఈరోజు ఈ దేశానికి వ్యతిరేకంగా ఈరోజు పోస్టులు పెడతా ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోకపోతే తప్పకుండా ఖబర్దార్ మీరు చేసేటువంటి రాజ్యాంగ వ్యతిరేక విధానాలను వీటిని వెంటనే వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా నీ అంత దగ్గరలో ఉంటుంది. తప్పకుండా భారతదేశం అంతా కూడా ఏకతాటి పైన వస్తాము. తప్పకుండా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని నాశనం అందించేంత వరకు భారత ప్రభుత్వానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున భారత ప్రజలు యావత్ యువత అంతా కూడా సపోర్ట్గా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రపంచమంతా కూడా అభివృద్ధి వైపు, అందులో భారతదేశం కూడా విశ్వ గురుస్థానంలో అంటే ఆర్థికంగా కూడా భారతదేశం బలోపేతమవుతూ మొదటి స్థానానికి ఎగబాకుతున్న క్రమంలో కాశ్మీర్లో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కుయుక్తులతోటి మతాల మధ్య స్విచ్ పెట్టే విధంగా సామాన్య ప్రజానీకాన్ని ధ్వంసం చేసే విధంగా కొన్ని దేశాల యొక్క కుయుక్తుల్లో ఏర్పాటు చేస్తున్న సందర్భంలో భారతదేశమంతా కూడా ఈ భారత ప్రభుత్వానికి మరియు ఆర్మీకి వెన్నుదన్నుగా నిలుస్తూ ఆర్మీ ఎటువంటి చర్యలు తీసుకున్నా కానీ భారతదేశంలో ప్రజలంతా కూడా వారి యొక్క సపోర్టు సంపూర్ణ మద్దతు ఇస్తున్న సందర్భం. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రిమూవ్ చేసిన తర్వాత ప్రశాంత వాతావరణం ఉన్న సందర్భంలో పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో అక్కడ సామాన్య ప్రజానికాన్ని ఎటువంటి నిరాయుధమైనటువంటి సామాన్య ప్రజానికాన్ని టార్గెట్ చేస్తూ దేశాల మధ్య మతాల మధ్య స్విచ్ పెట్టే విధంగా కొన్ని దేశాల యొక్క కుయుక్తులను ప్రపంచానికి ఎండగట్టే విధంగా ఈరోజు భారత ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ తీసుకునే చర్యలు ప్రపంచమంతా కూడా హర్షిస్తుంది. ఈరోజు భారత ప్రభుత్వానికి ప్రపంచంలో అన్ని దేశాలు వెన్నుదన్నుగా నిలుస్తూ భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా కానీ ఉగ్రవాదం పైన ఏ చర్య తీసుకున్నా కానీ భారతదేశానికి సంపూర్ణ మద్దతు ఇచ్చే విధంగా ఈరోజు భారత ప్రభుత్వం కానీ భారత ప్రజానికంగా ఉన్నదంటే ఈరోజు ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి ప్రధానమంత్రి యొక్క తెలివికి భారత ప్రభుత్వం అంతా భారత ప్రజలంతా కూడా వెనుదన్నుగా నిలుస్తున్నారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడైనా తీవ్రవాదం ఉందంటే తీవ్రవాద ఫ్యాక్టరీ ఉందంటే అది కేవలం పాకిస్తాన్లోనే అనేక మంది ప్రజలు వారి యొక్క తినడానికి తిండి లేక అల్లాడుతున్న సందర్భంలో వారు
వారి యొక్క ప్రభుత్వము ఈ యొక్క తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వారి యొక్క సీట్లను కాపాడుకునే ఉద్దేశంగా ఈరోజు ఈ యొక్క నైబర్హుడ్ దేశమైనటువంటి భారతదేశం పైన అనేక కుయుక్తులు ఈ దేశాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య స్విచ్ పెట్టే విధంగా చేస్తున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వం సంయుక్తంగా ఏదైతే ఆపరేషన్ సింధు చేపట్టిందో దానికి భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఈ రోజు సంతోషపడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.